ఇండోనేషియాలో సునామీ వచ్చిందని విన్నాం. అనేక మంది చనిపోయారు. చనిపోతే ఏంటి వాళ్ళ జీవితం అనుకోకుండా వచ్చింది. దానిలో మోక్షానికి వెళ్ళేది ఎంతమంది, నరకానికి వెళ్ళేది ఎంతమంది? దేవుని యందు నమ్మకంగా, దేవుని యందు ఆశ కలిగి ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని యందు ఆశ లేని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అట్లాగే ఈ ప్రాంతానికి ఏదైనా జరుగుద్ది, మొత్తం అందరూ పోతారు. మోక్షానికి వెళ్ళేది ఎవరు? దేవుని యందు ఆశ కలిగిన వాళ్ళే. తర్వాత వాళ్ళందరూ ఏమవుతారు? నరకానికే. అది గుర్తుంచుకోవాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏ క్షణంలో ఏ విపత్తి వస్తుందో మనకు తెలియదు. ఏ క్షణంలో ఏ ప్రాంతం పోతుందో తెలియదు. ఎప్పటికప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలి? మారు మనసు కలిగి ఉండాలి.